హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకర్స్ గచ్చిబౌలి. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం నేచురల్ రిసోర్స్ ని కాపాడాలని, చెరువుల్ని కాపాడాలని ఒక కొత్త కాన్సెప్ట్ హైడ్రాను తీసుకొచ్చి చాలా మంచి పని చేసిందని ఒక 50% మెంబర్స్ అనుకుంటే 50% మెంబర్స్ దానికి అగెనెస్ట్ అయ్యారు. ఒకప్పుడు అవే జేసీబీలని నేచురల్ రిసోర్స్ ని కాపాడడానికి జేసీబీలను దించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అవే నేచురల్ రిసోర్స్ ని పాడు చేయడానికి జేసీబీలను దించింది. అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేసి అడవుల్ని మొత్తం తీసేసి అక్కడ ఉన్నటువంటి మూగజీవులందరినీ చంపేసి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ప్లాన్ చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కట్టేసి ఫ్యూచర్ జనరేషన్ కి ఇద్దామనుకుంటున్నారు. కానీ నిజంగా మనం ఇవ్వాల్సింది ఫ్యూచర్ జనరేషన్ కి నేచురల్ రిసోర్సెస్. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనం ఏం చేసుకుంటాం, ఆక్సిజనే లేకపోతే. అయితే 1970s లో ఆ 400 ఎకర్స్ ని కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే గ్రీన్ జోన్ గా ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. అవి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అక్కడ హెచ్యు విద్యార్థులను చూస్తే చాలా జాలేస్తుంది. అక్కడ పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తుండడం, వాళ్ళని ఈడ్చుకు వెళ్లడం, అవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. అదేవిధంగా జింకలు, నెమళ్ల అరుపులు అవన్నీ మనకు వింటుంటే హృదయం ఎంత బాధగా అనిపిస్తుంది కదా. చాలా మంది సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు, దాని గురించి మాట్లాడారు. సెలబ్రిటీస్ చాలా వీడియోస్ చేశారు. కాబట్టి హైకోర్టు ఇప్పుడు స్టే ఇచ్చింది. ఇలా మనం సోషల్ మీడియాలో మంచి మంచి పనుల కోసం రియాక్ట్ అయితే ఖచ్చితంగా మంచి పనులే జరుగుతాయి. సో ఆర్ యు అగెన్స్ట్ గవర్నమెంట్ ఆర్ విత్ గవర్నమెంట్? ప్లీజ్ కామెంట్.